మనమైతే నరసింహస్వామి గుడికి అయితే ఎడంకలకి అయితే వచ్చామండి. ఇప్పుడే ఇక్కడికైతే వచ్చామండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బండపరం అయితే మేమే వేయించాము. ఇదిగోండి మా అత్త మామ వాళ్ళకి పేర్లు అయితే ఇక్కడ రాపించామండి. ఇదిగోండి మావి. లోపలికి అయితే గుడిలోకి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ వినాయకమయ్య ఉంటాడు ఇక్కడ. వినాయకమయ్యని పూజ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ పూల దండలు అయితే దేవుడికి అయితే తెచ్చాను. నాటి పళ్ళు కూడా పెడతాము వినాయకమయ్యకు. నరసింహస్వామి ఉంటాడు. నువ్వు ఎక్కేస్తావా? చూడండి లక్ష్మీ నరసింహస్వామి ఎడంకలకి అయితే వచ్చామండి మేము. పూజారి అయితే డైలీ ఉంటాడు ఇక్కడ. కానీ ఈరోజు వినాయకమయ్య పండుగ ఊరిలో జరుగుతుందంట. అందుకనేసి పూజారి ఈరోజు అయితే లేడండి. మేమే వేసి దేవుడు దండ పెట్టుకొని వెళ్తామండి. టెంకాయ అవి తీసుకురాలేదు. మేము మా అమ్మాయి కడుపుతో ఉంది కొట్టకూడదు అనేసి తీసుకురాలేదు ఫ్రెండ్స్. పూలదండ మాత్రం ఒకటి వేసిపోదామని వచ్చినాము. అరటికాయలు కూడా తీసుకోవాలి. చాలా నరసింహస్వామి మహిమ గల్లవాడు ఇక్కడ ఉండే దేవుడు నరసింహస్వామి. అనుకునే పనులని మనకి జరుగుతాయండి. చూడండి లక్ష్మీ నరసింహస్వామి అయితే పూజ అయితే చేసుకున్నాము. వినాయకమయ్య కూడా దర్శనం చేసుకున్నామండి. చూడండి మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కొండపైన దేవుడు ఉండేది కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ గజ స్తంభం చూడండి. చెట్లు వాతావరణం చాలా బాగుంటుందండి ఇక్కడ. చుట్టూ మొత్తం టైల్స్ వేశారు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు కొమరలు మొత్తం కనిపిస్తుంది. చూడండి చుట్టూరు కొండ. అక్కడ కనిపించేది కొమరోలు అండి. ఊరు దగ్గర కొమరోలు. మా ఊరండి, మా అమ్మ వాళ్ళ ఊరు కొమరోలు. పచ్చని పైరు మొత్తం చుట్టూ ఎటు చూసినా కూడా పచ్చదనమే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంటుంది. మేమైతే మా ఇంటి దేవుడు కాబట్టి ప్రతి శనివారము కాకుంటే ఎప్పుడు మనకు వీలున్నప్పుడు శనివారం మాత్రం ఇక్కడికి వస్తామండి మేము. కట్ చేయకు. 8 నిమిషాలు రావాలి. రక్షకుడు ఆయన ఆంజనేయ స్వామి. పాట తీసుకుని బాగుంటుంది. ఊరికే నిలబడి ఫుల్ వీడియో తీసే అది ఎంత అయిందో మళ్ళీ మొత్తం దిగి అంటుండ చుట్టూ తీసినావు కదా. ఇక్కడ నుంచి పులి వీడియో తీస్తే పాటకు పెట్టుకుందాం మళ్ళీ. ఇప్పుడు ఎంత నడుస్తుంది? నిజంగా కనిపెట్టాలి. ఎంత నువ్వు నొక్కలేదా ప్రెస్? నడుచానుంది. సరే
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తం కొండ కింద, మనం అయితే కొండపైన ఉన్నాము, కింద అయితే మొత్తం చుట్టూ పొలాలు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి. బాయ్ అండి.